నేపాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లలో తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి సమాచారం తెలుసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు వెంటనే స్పందించి నేపాల్ మారణ హోమంలో మన తెలుగు వాళ్ళు వారు ఆపదలో ఉన్నారని గ్రహించి అప్పటికప్పుడు ఉటావుటిన యువ నాయకులు లోకేష్ బాబు గారిని ఢిల్లీ పంపించి ఢిల్లీలో ఉన్నటువంటి ఆంధ్ర భవన్లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని వారిని ఎలాగైనా కాపాడి చిన్న ఆపద కూడా జరగకుండా వాళ్ళని కాపాడాలని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నం ఈరోజు సఫలీకృతమై వాళ్ళు తిరిగి ఈరోజు సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారు. వారు చేసినటువంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, నిన్న జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని కూడా యువ నాయకులు లోకేష్ బాబు గారు వదులుకొని ఎక్కడైతే తెలుగు ప్రజలు ఆపదల్లో ఉన్నారో వారిని ఎలాగైనా సురక్షిత ప్రాంతాలకు తీసుకుని మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కు రప్పించాలని వారు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు మనం హర్షించదగ్గటువంటి విషయం అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఢిల్లీ ఏపీ భవన్లో కూర్చొని అత్యవసరంగా వారికి కావాల్సినటువంటి ఆహారాలు కావచ్చు, వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్ని కూడా వారికి అందేలా చూస్తూ వారిని సురక్షితంగా ఈరోజు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ అండదండలతో, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈరోజు ఇది సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ఎక్కడైనా సరే ఆపద ఉందంటే స్పందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కానివ్వండి, ఈరోజు తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే మనమంతా ఒకే జాతి, ఒకే తెలుగు భాష మాట్లాడే వాళ్ళంతా కూడా ఒకటే అని చెప్పేసి వారు ఎక్కడైనా ఆపదలు ఉన్నారంటే కూడా ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.